మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని చందుపట్ల వెంకటరెడ్డి అన్నారు. గట్కేసర్ మున్సిపల్ కేంద్రం 1వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ జోరు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళా పెన్షన్, కేసీఆర్ కిట్ ఇస్తున్నందువలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గతంలో గట్కేసర్ మున్సిపాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మల్లారెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని, జంగయ్య యాదవ్, గట్కేసర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరు మనకి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది మీకు? మాకు టీఆర్ఎస్ రావాలని ఉంది. ఎందుకంటే ఎందుకన్నా మాకు కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛని కానీ అవి వస్తున్నాయి కాబట్టి. మీకు వచ్చిందా? మీ పేరు ఏం పేరు? నా పేరు రాజు. ఓకే, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మంచిగా? టీఆర్ఎస్ గెలిస్తే మాకు నమ్మలం. ఎందుకంటే ఈరోజు నేను వికలాంగుల తరపు నుంచి పింఛన్ తీసుకున్నాను. మా నాయన కూడా పింఛన్ ఇప్పించాను. అలాగే ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలని నేను కోరుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ అయింది. అది ఇప్పుడు ఇక ఎక్కడిచ్చేదని తెలుస్తలేదు. అదొకటి కావాలి. ఇంకోటి నాకు ఒక ఫ్లాట్ కూడా తీసుకుందామని ఆలోచిస్తున్నాను. నేను దాని తరఫున మీకు సాయం చేస్తే, దీని తరఫున కేసీఆర్ సాయం చేస్తే దానికి ఓటు మాత్రం కేసీఆర్. నాకైతే ఉండడానికి ఇల్లు లేదు. పింఛన్ వస్తుంది 2016. ఒకటి ఎకరా పొలం రైతు బంధు ఇచ్చిండు సారు మాకు. ఓటు ఆయనకి ఇస్తుంది. ప్రచారం చేసిన సందర్భంగా మల్లారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ రానికి గ్రామస్తులంతా ఒక కంకణం కట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నాము. ఎవరు కూడా ప్రతిపక్షాలు అసలు ఇక్కడ విలువలు లేవు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్లకు ఒక్కోసారి వచ్చి ప్రచారం చేసిపోయే వాళ్ళు కాబట్టి నిరంతరం కేసీఆర్ ప్రభుత్వంలో అందరి పథకాలు ప్రతి ఇంటికి ఒక లబ్ధిదారులు ఉన్నారు. ఈ కొండాపూర్ మన మున్సిపల్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించి మన మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి సార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటికి ఒకరు ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్న సందర్భంగా అందుకోసము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు మన మల్లారెడ్డి సార్. ఇక్కడ ఈరోజు మన అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30వ తారీఖు జరగనున్న సందర్భంగా మా గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారానికి గౌరవనీయులు చైర్పర్సన్ గారు, పార్టీ అధ్యక్షులు బండారి శ్రీని గారు, మా కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు అందరము గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మీరంతా అమూల్యమైన ఓటు కారుగుర్తు కేసి కేసీఆర్ గారిని, మల్లారెడ్డి గారికి అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పి కూడా ఇంటింటికి తిరుగుతుంటే మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎవరిని కదిలి నాకు రైతు బీమా వచ్చిందని, రైతు బంధు వచ్చిందని, నాకు ఆసరా పెన్షన్ వచ్చిందని, అసలు లబ్ధి పొందని ఇల్లే లేదు. కాబట్టి ఇందులో మనము ఎలాంటి డౌట్ పడకుండా అందరూ టీఆర్ఎస్కి వేస్తానికి కూడా ముందుకు వస్తున్నారు. అందుకు మనం మంచి మెజార్టీతోటి మల్లారెడ్డి గారికి పోయిన ఎలక్షన్లో 80,000 మెజార్టీ వచ్చింది. ఈసారి 1,00,000 పైచీలకు మెజార్టీతోటి మల్లారెడ్డి గారు గెలుస్తారు అనేది కన్ఫామ్ అయిపోయింది. మిగతా పార్టీలకు పుట్టగతులు లేవు. వాళ్ళు ఏదో డ్రామాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ మన దగ్గర నడవై ఖచ్చితంగా మల్లారెడ్డి గారు గెలవడం ఖాయం, కేసీఆర్ సీఎం అవడం ఖాయం. ప్రచారంలో నిమిత్తం ఇందాక మన అందరికీ లబ్ధిదారులకు మంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇక్కడ కొండాపూర్లో ఏదంటే రైతు బంధు కూడా హైయెస్ట్గా ఇక్కడనే వస్తుంది. అలాగే ఈ గతంలో మా మంత్రి గారు కూడా ఇక్కడ పట్టాలు ఇప్పించడం కూడా జరిగింది. చాలామందికి పట్టాలు అప్రూవ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మంత్రి గారికి విన్ చేస్తామని చెప్పడము చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళిన మంచి స్పందన ఉంది. ఇక్కడ కూడా హైయెస్ట్ మెజార్టీ వస్తుందని నేను చెప్తున్నాను. మంత్రి గారు కూడా హైయెస్ట్ మెజార్టీతో విన్ అవుతారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
ఈరోజు మన కొండాపూర్ గ్రామంలో 1వ వార్డు 8వ వార్డు సంబంధించి ప్రచార నిమిత్తమై ఈరోజు ఇక్కడ కొండాపూర్ కౌన్సిలర్లు వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, మన పెద్దలు రేస్ లక్ష్మారెడ్డి గారు, పార్టీ వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారు, సుధాకర్ గారు, మన శ్రీనివాస్ రెడ్డి గారు, మన రగన్న గారు, మాజీ సర్పంచ్ నరసింహరావు గారు, ఇక్కడ కొండాపూర్ నాయకులందరూ కూడా ప్రచార నిమిత్తమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ 2 వార్డులు కూడా ఈరోజు కంప్లీట్ చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, మన పింఛన్లు కానీ, మన రైతు బంధు కానీ, మన కేసీఆర్ కిట్టు కానీ అన్నీ ఏదో ఒక రూపం ఏదో ఒక ఇంటికి లబ్ధి పొందిన ప్రజలు ఉన్నారు. మరి బ్రహ్మరథం పడుతున్నారు. మేము కేసీఆర్ అలాగే మా మంత్రి గారు కూడా ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఈ గ్రామం కలవడం చాలా అదృష్టం మాకు. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ బాగా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన ల్యాండ్ ఉన్నది ఇక్కడ. అందుకు సంబంధించి దానికి పురస్కరించుకొని ఇక్కడ మనకు ఒక ఐటీఐ తేవడం జరిగింది మంత్రి గారు. అలాగే 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఇక్కడ ల్యాండ్ 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. మరి అలాగే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఇక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. వివిధ కులాలకు మతాలకు కూడా ఇక్కడ ల్యాండ్ 2 ఎకరాలు మైనార్టీలకు, 3 ఎకరాలు హిందువులకు, 1 ఎకరం క్రిస్టియన్లకు అందరికీ కూడా ఇక్కడ కేటాయించి వాళ్ళ ఏదైతే వైకుంఠ ధామాలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి కూడా చేస్తున్నాం. మా మున్సిపాలిటీ నుంచి కూడా అక్కడ సుమారు 45 లక్షలు కూడా మా పాలకవర్గం కేటాయించడం జరిగింది. అందుకనే ఈ కొండాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. ఈ ప్రజలందరినీ ఇక్కడ కోరుతున్నాం. మున్సిపాలిటీలో కూడా బ్రహ్మాండంగా మా ప్రతి వార్డులో కూడా ప్రచార నిమిత్తమై మా కార్యకర్తలు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా కోప్షన్లు కానీ, అక్కడ సీనియర్ నాయకులు కానీ బ్రహ్మాండంగా ప్రతి వార్డుకు కూడా పనిచేస్తున్నారు. మల్లారెడ్డి గారి గెలుపు గురించి అహర్నిశలు కృషి చేసుకుంటూ భారీ మెజార్టీ ఇవ్వడానికి మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ కొండాపూర్ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.